ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. సంక్రాంతి ముగ్గుల్లో రంగుల పండుగ, ఆడవారి కళకు అద్దం పట్టే వేదిక. అటువంటి సంక్రాంతికి ఆంధ్రజ్యోతి మరియు ఏబిఎన్ సంయుక్తంగా అందిస్తున్న అద్భుత కానుకే సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీ. యవ్వనపు చర్మరహస్యం సంతూర్తో సంక్రాంతి పండుగకు అద్భుతమైన కళావేదిక. పవర్డ్ బై సన్ఫీస్ట్ మామ్స్ మ్యాజిక్ బిస్కెట్లు, టేస్ట్ పార్ట్నర్ స్వస్తిక్ మసాలా పొడులు మరియు నెయ్యి ఉత్పత్తులు, ప్రేయర్ పార్ట్నర్ పరిమళ్ వారి భారత్వాసి అగరబత్తి. భారతీయ పండుగలన్నింటికీ ఒక్కటే పరిమళం. సంతూర్ ముత్యాల ముగ్గులు పోటీలు ఒక నగరానికో ఒక రాష్ట్రానికో పరిమితం కాలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు తమిళనాడు 4 రాష్ట్రాల్లో 79 కేంద్రాల్లో అద్భుతమైన స్పందనతో నిర్వహించబడ్డాయి. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ సంయుక్తంగా అందించిన అద్భుత కానుక సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీల్లో భాగంగా ముందుగా తెలంగాణ పోటీల వివరాలను చూద్దాం. తెలంగాణలోని పలు జిల్లాల్లో, ప్రాంతాల్లో నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేషమైన స్పందన లభించింది. ఇంటి ముందే కళాఖండాలు, ముగ్గుల్లోనే మహిళల కళలు. అలాంటి ఇంత అద్భుతమైన ముగ్గుల పోటీలను తెలంగాణ మహిళలు మరింత ఘనంగా మార్చారు. ఈ నెల 12న హైదరాబాద్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఫైనల్స్లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన విజేతలందరూ కూడా ఒకే వేదికపై తమ ప్రతిభను కనబరిచి అబ్బురపరిచారు. సో ఇందులో మొదటి విజేత, మొదటి బహుమతికి సంబంధించి 30,000 రూపాయల చొప్పున 2 విజేతలకు, అలాగే రెండవ బహుమతి 10,000 రూపాయల చొప్పున 8 మందికి, ఇక ప్రతి ఫైనలిస్ట్కి కూడా 2,000 రూపాయల కన్సోలేషన్ ప్రైజెస్తో పాటుగా అద్భుతమైన గిఫ్ట్ హ్యాంపర్స్ ఈ వేడుకకు మరింత మెరుపును తీసుకొచ్చాయి. సో దానికి సంబంధించిన విశేషాలు ఇప్పుడు చూద్దాం.
3, 2, 1. ఓకే అండి, అందరూ మీరు స్టార్ట్ చేయొచ్చు ముగ్గులు వేయడం. ఒకసారి రూల్స్ అవి నేను చెప్తూ ఉంటాను, మీరు అది వింటూ మీ ముగ్గులు వేయడం మొదలు పెట్టచ్చు. రూల్స్ చదువుతాను ఒకసారి. చుక్కల ముగ్గులు మాత్రమే వేయాలండి. అలాగే ఎన్ని చుక్కలు ఎన్ని వరుసలు కూడా చెప్పగలిగేలా ఉండాలి. రూల్ నెంబర్ 3, ముగ్గు వేయడానికి మనకున్న టైం ఇప్పుడు నేను చెప్పాను కదా 2 గంటలు మాత్రమే. సో ముగ్గు ఐడియా కానీ లేకపోతే డిజైన్ కానీ ఏదైతే మీరు ఒక ఐడియాతో ముగ్గు స్టార్ట్ చేస్తారో దానికి 5 మార్క్స్ ఉంటాయి. ఆ ముగ్గు చూడడానికి లుక్ ఎలా ఉంది దానికి సంబంధించి 15 మార్కులు ఉంటాయండి. సో మీరు దాన్ని ఎంత అందంగా చూపిస్తున్నారు, ఎంత బాగా ప్రజెంట్ చేస్తున్నారు, సో దాన్ని బట్టి ఆ లుక్కి 15 మార్కులు ఉంటాయి. మొత్తం 20 మార్కులు ఉంటాయి. అయితే ముగ్గును మాత్రం ఇప్పుడు ఎవరెవరైతే ఈ పోటీదారులు ఉన్నారో ఖచ్చితంగా ముగ్గును చేత్తో మాత్రమే వేయాలండి. గొట్టాలు కానీ బద్దలు ఇలాంటివి ఉపయోగించి వేస్తే మాత్రం ఏవైతే మీకు మార్క్స్ వస్తాయో వాటి నుంచి 3 మార్కులు కట్ అవుతాయి. సో ఇది అందరూ జాగ్రత్తగా గమనించండి. అయితే జల్లెడ మాత్రం ఉపయోగించడానికి మీకు పర్మిషన్ ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే ముగ్గులు వేస్తున్నారో ముగ్గుల్లో గొబ్బెమ్మలు వంటివి కూడా పెట్టుకోవచ్చు. అయితే అవి తప్ప ఇంకా మిగతా ఏ వస్తువులు కూడా ఎక్కువగా ముగ్గుల్లో మీరు ఏదైతే ముగ్గులు వేస్తున్నారో వాటిలో ఎక్కువగా మిగతా ఏ వస్తువులు అమర్చకూడదు. ఇక ముగ్గుకి ఏదైనా ఇంకా అందంగా లుక్ బాగుండాలని మనం చేస్తాం కదా, సో దానికి అందం ఇవ్వడానికి లుక్ కోసం మాత్రం ఏదైనా మీరు వాడాలనుకుంటే ఆ వస్తువులు కొన్ని వాడచ్చు. కాకపోతే వాటిని ఏదైతే డెకరేటివ్ ఐటమ్స్గా మీరు చేస్తారో వాటినే మీరు ప్రధానంగా తీసుకోవద్దు. అంటే ముగ్గు చూడగానే ఆ డెకరేషన్ మాత్రమే కనిపించేలా కాదు. సో ముగ్గుకి ఇంకా మరింత మీరు వేసే ముగ్గుకి ఇంకా అందం తీసుకురావడానికి అవన్నీ యాడ్ చేసుకోండి. ఓకే, ఇంకా ఇంటి నుంచి కలశాలు కానీ అందమైన ఇతర వస్తువులు ఏమైనా తీసుకొచ్చి అమర్చి వాటి చుట్టూ ఏదో ముగ్గు వేయడం, సో అలాంటివి మాత్రం దయచేసి పార్టిసిపెంట్స్ అందరికీ రిక్వెస్ట్, అలాంటివి మాత్రం చేయకండి. సో అలా చేసిన వారికి మరో 3 మార్కులు కట్ అవుతాయి. సో రూల్స్ అన్నీ ఇప్పుడు విన్నారు కదా. గొబ్బెమ్మలు అవేమైనా మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. మీరు అనుకున్న ముగ్గు వేస్తూనే నేను చెప్తున్న రూల్స్ కూడా కొంచెం ఫాలో అవ్వండి, లేకపోతే అనవసరంగా మార్క్స్ కట్ అవుతాయి కాబట్టి. ఇక ముగ్గులో ఎలాంటి నినాదాలు స్లోగన్స్ కానీ ఏం చేయకూడదండి, అలాంటివి ఏం రాయకూడదు. ఒకవేళ మీరు రాయాలనుకుంటే వాటిని ముగ్గులో భాగంగా కాకుండా ముగ్గు పక్కన వేసుకోవచ్చు మీరు ఏదైతే అనుకుంటున్నారో, అంతే తప్ప అది మాత్రం ముగ్గులో మీకు ప్రధానంగా కనిపించకూడదు. సో ఇవి ఆ ముగ్గుకు సంబంధించిన మీరు ఏదైతే ఇప్పుడు పోటీదారులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో కొంచెం జాగ్రత్తగా విని అందరూ బాగా వేయండి. మనకున్న సమయం 2 గంటలు మాత్రమే. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు పవర్డ్ బై సన్ఫీస్ట్ మామ్స్ మ్యాజిక్ బిస్కెట్లు, టేస్ట్ పార్ట్నర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్ట్నర్ పరిమళ్ మందిర్ వారి భారత్వాసి అగరబత్తి. సో సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీల్లో పాల్గొంటున్న మీ అందరికీ కూడా మరొక్కసారి మళ్ళీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటకలోని 81 కేంద్రాల్లో జనవరి 3, 4, 5, 6 తేదీల్లో మొత్తంగా ఈ ముగ్గుల పోటీలన్నీ కూడా చాలా ఘనంగా జరిగాయి. మొత్తంగా 12,000 మంది మహిళలకు పైగా ఈ పోటీల్లో పాల్గొని వాళ్ళు వేసిన ముగ్గులతో తమ అద్భుత సృజనను వారంతా చాటుకున్నారు. అయితే ప్రత్యేకించి ఈ సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలకి మహిళామణులు అధిక సంఖ్యలో తరలివచ్చి సంస్కృతి సంప్రదాయాలు, మనందరికీ తెలుసు సంక్రాంతి అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా సంక్రాంతి అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ముగ్గులు. సో ఆ ముగ్గులు మనం ఎంత అందంగా వేస్తున్నాం, మనలోని సృజనాత్మకత బయటకు వచ్చేది కూడా సంక్రాంతి సమయంలోనే ఎక్కువగా వస్తుంది. సో ఎవరైతే ఈ ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచారో వారందరికీ బహుమతులు కూడా ప్రదానం చేశారు. రూల్స్ మాత్రం ఫాలో అవ్వండి. ముత్యాల ముగ్గుల పోటీలు పవర్డ్ బై సన్ఫీస్ట్ మామ్స్ మ్యాజిక్ బిస్కెట్స్, టేస్ట్ పార్ట్నర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్ట్నర్ పరిమళ్ మందిర్ వారి భారత్వాసి అగరబత్తి. ఆంధ్రజ్యోతి గత 19 ఏళ్లుగా ఈ ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహిస్తోంది. ప్రతి ఏటా లక్షల రూపాయల బహుమతులు విజేతలకు అందిస్తుంది. ఎక్కువ సమయం కూడా లేదు, దగ్గర ఒక గంట సమయానికి మనం వచ్చేసామండి. సో ఎవరెవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి గుర్తించాలి. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ నిర్వహిస్తున్న సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు పవర్డ్ బై సన్ఫీస్ట్ మామ్స్ మ్యాజిక్ బిస్కెట్లు, టేస్ట్ పార్ట్నర్ స్వస్తిక్ మసాలా,
ప్రేయర్ పార్ట్నర్ పర్మల్ మందిర్ వారి భారత్వాసి అగరబత్తి. ఆంధ్రజ్యోతి గత 19 ఏళ్లుగా ఈ ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహిస్తోంది. ప్రతి ఏటా కూడా లక్షల రూపాయల బహుమతులను విజేతలకు అందజేస్తోంది. సో ఇంకా అరగంట టైం మాత్రమే ఉందండి. ముగ్గులు వేసే వాళ్ళందరికీ కూడా ఒకసారి చూసుకోండి, సమయం ఎక్కువ లేదు, 15 నిమిషాలు మాత్రమే ఉంది. దయచేసి ఒక్కరే ముగ్గు వేయండి. వేసే ఒక్కళ్ళు మాత్రమే అక్కడ ఉండండి. ముగ్గు వేసే వాళ్ళు, మిగతా వాళ్ళందరూ దయచేసి లోపలికి వచ్చి కూర్చోండి. ఓకే, మన న్యాయ నిర్ణేతలు వచ్చేసారండి. సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీకి సంబంధించి శ్రీమతి పి రజనీ గారు బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా చేశారు. అలాగే మరొక న్యాయ నిర్ణేత పారిజాత గారు, ఫ్యాషన్ టెక్నాలజీ నిపుణురాలు పారిజాత గారు సెక్ట్రైన్ టెక్నికల్ ట్రైనింగ్ కోఆర్డినేటర్గా కూడా పనిచేశారు. అలాగే న్యాయ నిర్ణేతలు మీరు వేస్తున్న ముగ్గు దగ్గరకు వస్తారు. సో అక్కడ వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. మీ ముగ్గుకు సంబంధించి మీరు ఏ ముగ్గు వేశారు, థీమ్ ఏంటి, సో ఎటువంటి మెటీరియల్ వాడారు, సో న్యాయ నిర్ణేతలు ఏవైతే మీ దగ్గర వచ్చి ముగ్గుకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారో 3, 2, 1. ఓకే, టైమ్ అప్. సో దయచేసి అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలండి. ఇంకా ముగ్గు దగ్గర ఎవరు ఉండకూడదు. అమ్మ కమ్మ మీరేనా? చాలా బాగా వేశారు. భద్రాద్రి కొత్తగూడెం, చాలా సంతోషం, అద్భుతంగా చేశారు. నమస్కారం. జనగామ, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది, చాలా బాగుంది. ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది. చాలా సంతోషం అమ్మ, చాలా బాగా చెప్పావు. ముందుగా వేదికను అలంకరించినటువంటి సృజన కలెక్టర్ మేడం గారికి, నా తమ్ముడు సతీష్ నేషనల్ అవార్డు గ్రహీత, మన సంస్కృతి సంప్రదాయాన్ని చూపిస్తే తనకి నేషనల్ అవార్డు వచ్చింది. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇవాళ అన్ని జిల్లాల ఇవాళ ముగ్గులు నేను చూసిన ముగ్గులు అన్నీ నెంబర్ 1. ఇవాళ ముగ్గేసిన ఆంధ్ర సోదరిమణులు నెంబర్ 1 అని మరొకసారి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా విన్నర్స్ని అనౌన్స్ చేస్తున్నాం. మహబూబ్ నగర్ నుంచి శిల్పారెడ్డి గారు, సంతూర్ వారిచే ద్వితీయ బహుమతి 10,000 రూపాయలు. శిల్పారెడ్డి గారు. తర్వాతి ద్వితీయ బహుమతి స్వస్తిక్ మసాలా వారిచే ద్వితీయ బహుమతి అందుకోబోతున్న వారు మేడ్చల్ నుంచి విజయలక్ష్మి గారు. నెక్స్ట్ సన్ఫీస్ట్ మామ్స్ మ్యాజిక్ బిస్కెట్స్ వారి నుంచి మరొక ద్వితీయ బహుమతి అందుకోబోతున్న వారు నల్గొండ నుంచి దివ్య గారు. నెక్స్ట్ పర్మల్ మందిర్ వారి భారత్వాసి అగరబత్తి వారి నుంచి మరొక ద్వితీయ బహుమతి అందుకోబోతున్న వారు ఆదిలాబాద్ నుంచి అశ్విని గారు. ఓకే, నెక్స్ట్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫస్ట్ ప్రైజ్ విన్నర్ని అనౌన్స్ చేయబోతున్నాను. ఇప్పటివరకు మన గెస్ట్లు అందరూ చెప్పినట్టు అందరూ చాలా బాగా చేశారు. బట్ ఒక్కరినే సార్లు అందరూ చెప్పినట్టు సెలెక్ట్ చేయాలి కాబట్టి సో ఒకరి పేరే. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీల్లో ఖమ్మం నుంచి ఎల్ విజయలక్ష్మి గారు. సో సంతూర్ వారిచే ప్రథమ బహుమతి అందుకుంటున్నారు ఖమ్మం నుంచి ఎల్ విజయలక్ష్మి గారు.
సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ ఖమ్మం నుంచి విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారితో మాట్లాడదాం. ఎలా ఫీల్ అవుతున్నారు విజయలక్ష్మి గారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం. ఏవైనా వాళ్ళకి మేము చాలా రుణపడి ఉంటాం మేడం. ఇవి 33 జిల్లాల మీద కొట్టడం అంటే చాలా టఫ్గా ఉంది. సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీల్లో ఆదిలాబాద్ నుంచి సెకండ్ ప్రైజ్ గెలిచిన అశ్విని గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. సో అశ్విని గారు సెకండ్ ప్రైజ్ గెలిచారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది మేడం. ఓకే, అవును మేడం. ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను మేడం ముగ్గు వేయడానికి. అందులో తింపుడు ముగ్గు ఒకటి, చుక్కల ముగ్గు ఒకటి, ప్లస్ అందులో సంక్రాంతికి సంబంధించిన కాన్సెప్ట్ ప్లస్ మన ఇండియన్ ఫోర్స్ గురించి ఆ ముగ్గులో మొత్తం వేశాను మేడం. హలో విజయలక్ష్మి గారు. హలో అండి. సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నారు. అవును మేడం, మేడ్చల్ నుంచి పార్టిసిపేట్ చేశాను. అక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని ఇక్కడ మళ్ళీ పార్టిసిపేట్ చేశాను. సెకండ్ ప్రైజ్ రావడం చాలా సంతోషంగా ఉంది. హలో శిల్ప గారు. హాయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ABN ఆంధ్రజ్యోతి. నేను ఇంతకుముందు ఇక్కడికి 3 times వచ్చి, దిస్ ఇస్ థర్డ్ టైం. సెకండ్ టైం వచ్చినప్పుడు ట్రై చేసిన ఫస్ట్ రావాలి అని, రాలేదు. ఈసారి గట్టిగా కొట్టాలి అనుకున్నా, సెకండ్ ప్లేస్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా మమ్మీ నేను ఎప్పుడు అనుకుంటుండే స్టేట్ లెవెల్లో కొట్టాలి అని. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో చాలా టైమ్స్ వచ్చాయి. దిస్ ఇస్ ఫస్ట్ టైం ఇన్ స్టేట్ లెవెల్. నిజంగా ABNకి చాలా రుణపడి ఉంటాను. చాలా ప్రైజెస్ తీసుకున్నా వీళ్ళ దగ్గర నుంచి. అండ్ మా టీం వాళ్ళు కూడా, మహబూబ్నగర్ టీం వాళ్ళు కూడా హ్యాపీ అయిపోతారు. ఓకే, సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలకు విచ్చేసిన మీ అందరికీ కూడా సాదర స్వాగతం అండి. ఇంకా పవర్డ్ బై సన్ఫీస్ట్ మామ్స్ మ్యాజిక్ బిస్కెట్లు, టేస్ట్ పార్ట్నర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్ట్నర్ పరిమళ్ మందిర్ వారి భారత్ వాసి అగరబత్తి. సో ఆంధ్రజ్యోతి గత 19 ఏళ్లుగా ఈ ముగ్గుల పోటీలను నిర్వహిస్తోంది. ఎంతో సక్సెస్ఫుల్ గా అటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఏపీ, కర్ణాటక అలాగే తమిళనాడు రాష్ట్రాల్లో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ఫైనల్ గా గెలిచిన వాళ్ళని మొత్తం ఒక చోటకి చేర్చి సో ఇప్పుడు ఫైనల్ పోటీలు అయితే నిర్వహించడం జరుగుతోంది. త్రీ, 2, 1. సో కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ 10 అయిపోయింది. ఇక మీరు ముగ్గులు స్టార్ట్ చేయాలి. సో మీతో పాటు ఎవరైతే హెల్పర్ ఉన్నారో వారు మాత్రమే ఉండాలండి. వాళ్ళు బయట ఉండాలి, ముగ్గు వేసే వాళ్ళు లోపల ఉండాలి. అండ్ నియమాలు చదువుతున్నానండి, మీరు పాటించవలసిన నిబంధనలు ఇవి. చుక్కల ముగ్గులు మాత్రమే వేయాలి. ఎన్ని చుక్కలు, ఎన్ని వరుసలు చెప్పగలిగి ఉండాలి. మేము అడిగినప్పుడు మీరు ఆ విషయం చెప్పాలండి. సో ఒకదానికి మించి ఇంకొకటి, ఇంకా 2 గంటలు అయిందంటే సో ఆకాశంలో ఉన్న ఇంద్రధనుస్సు భూమి మీదకి వచ్చిందా అన్నట్లు ఉంటుందన్నమాట. అంత కలర్ఫుల్గా ఉంటుంది. సో ఫైనల్కి వచ్చారు అంటే వీళ్ళు ఏ రేంజ్లో ముగ్గులు వేస్తారు అనేది ఊహించుకోండి. అంత బ్యూటిఫుల్గా, అంటే అక్కడ ఆల్రెడీ ప్రతి జిల్లాలో అంత అందంగా వేశారు కాబట్టి గెలిచి మళ్ళీ ఇక్కడ కూడా ఫైనల్లో ఇంకా అంతకంటే అందమైన ముగ్గు వేయబోతున్నారు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఫైనల్కి చేరుకోబోతున్నారు, సో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి దక్కబోతుంది అనేది సో మరి కొద్దిసేపట్లో అయితే తెలిసిపోతుంది. సో అందరూ కూడా తీవ్ర ఉత్కంఠగా ఉన్నాము. సో ఎవరు ఫైనల్కి వెళ్ళబోతున్నారు అని చెప్పేసి.
ఒక్కొక్క ముగ్గును పరిశీలిస్తున్నారండి. సో అందులో ఏమేం చూస్తున్నారు అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుందాం మనం కాసేపట్లో. అండ్ ప్రతి ముగ్గు కూడా పరిశీలిస్తున్నారు. సో అందులో సంక్రాంతికి సంబంధించి ఏమేమి ఉన్నాయి, ముగ్గు ఎంత నీట్గా ఉంది, సో కలరింగ్ ఎలా వేశారు, అండ్ రౌండ్ షేప్ కరెక్ట్గా వచ్చిందా లేదా వాళ్ళు వేసిన దానికి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఈ ముగ్గులో మనం చూసినట్లయితే సంక్రాంతి శోభ కొట్టొచ్చినట్లుగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి పండగకి ముగ్గుల పోటీలు మనం ఎప్పుడూ నిర్వహిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతికి సంబంధించిన డిజైన్స్ అన్నీ కూడా వేశారు. అండ్ దానికి సంబంధించి హరిదాసులు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, అండ్ అంతేకాకుండా ఇక్కడ గంగిరెద్దుల విన్యాసాలు, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పెట్టడం జరిగిందనమాట. సో మనం సంక్రాంతికి పాలు పొంగిస్తాం, సో పాలు పొంగించే గుర్తుగా ఇక్కడ పెట్టడం జరిగింది. చెరుకు గడలు ఎంత ట్రెడిషనల్గా వేశారంటే ముగ్గులు చాలా అంటే చాలా ట్రెడిషనల్గా అరేంజ్ చేయడం జరిగింది. సో ముగ్గు వేయడం ఒక ఎత్తు అయితే దాన్ని అంతే ట్రెడిషనల్గా అరేంజ్ చేయడం మరొక ఎత్తు. సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు అయిపోయాయండి. న్యాయ నిర్ణేతలు వచ్చారు, ఒక్కొక్క ముగ్గు పరిశీలిస్తున్నారు. రత్నలక్ష్మి గారు అలాగే రమాదేవి గారు. సో ఏమేమి పరిశీలిస్తున్నారు, అసలు ముగ్గు సెలెక్షన్కి మార్క్స్ ఎలా ఇస్తున్నారు అనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. సో మ్యామ్, ఎలా ఉంది ముత్యాల ముగ్గుల పోటీలు? అసలు మన ఒక అద్భుతం లాగా ఉంది. ఎందుకంటే 20 మంది 20 జిల్లాల నుంచి వచ్చి ద బెస్ట్గా వచ్చిన వాళ్ళు ఇక్కడ వేశారు మళ్ళీ కాంపిటీషన్కి. అంటే ఇంకా మనం ఆలోచించాలి, అది అద్భుతం. చాలా బాగుంది. మాకు జడ్జిమెంటు నిజంగా అయితే చాలా టఫ్గా అనిపించింది. కాకుంటే అందరూ కూడా విన్నర్సే అనుకోవాలి. ఎందుకంటే ఒక జిల్లా నుంచి ఒక్కళ్ళుగా సెలెక్ట్ అయ్యి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు విన్నర్సే. ఇక్కడ ఇంత కాంపిటేటివ్గా ఉంది కాబట్టి మేము ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి వేయాల్సి వచ్చిందనమాట. ఎట్లా జడ్జి చేస్తామంటే ఫస్ట్ మనం ముగ్గు చూస్తాము, ముగ్గు నీట్గా ఉందా లేదా, తప్పులు ఏమన్నా వేస్తున్నారా, ఎందుకంటే ఇది కూడా ఎగ్జామ్ రాసినట్టే కదా. సో దాంట్లో తప్పులు మిస్టేక్స్ ఏమున్నాయి అని చూస్తాము. తర్వాత లైన్ వాళ్ళు సరిగ్గా వేస్తున్నారా లేదా, లైన్ కరెక్ట్గా వచ్చిందా లేదా అది కూడా చూస్తాము. ఎందుకంటే ముగ్గు అంటే అదే కదా, లైన్ కరెక్ట్గా వేయాలి అట్లా. తర్వాత కలర్ కాంబినేషన్ కూడా చూస్తాం. తర్వాత ఒకవేళ కాంపిటీషన్లో రెండు ఒకేలాగా అనిపిస్తే కనుక అప్పుడు మేమేం చేస్తాం, నీట్నెస్ అవన్నీ కూడా చూసి కలర్స్ కూడా ఎక్కువ యూస్ చేస్తే టైం టేకింగ్ పడుతుంది. వాళ్ళకున్న ప్లేస్లో ఎక్కువ కలర్స్ యూజ్ చేసి అది కూడా ముగ్గుకి మ్యాచ్ అయ్యేటట్టుగా వేస్తే వాళ్ళకి ఒక మార్కు ప్లస్ అవుతుంది. అది వాళ్ళకి విన్నింగ్ ఛాయిస్ అవుతుంది అనమాట. ఏబిఎన్ ముగ్గులు పోటీ పెట్టిన కాడి నుంచి నేను జడ్జిగా వ్యవహరిస్తున్నాను. ఎప్పుడు కూడా జడ్జిమెంటు చాలా అందరూ సాటిస్ఫై అవుతారు, వచ్చిన వాళ్ళు అందరూ కూడా. అది నాకు చాలా సంతృప్తి ఇస్తుంది యాజ్ ఏ జడ్జిగా. ఎంతో దూరం నుంచి అంత కష్టపడి వచ్చి ఇన్ని గంటలు కష్టపడి వేశారు. ఆకాశంలో ఉన్న హరివిల్లుని భూమి మీదకి దించారు. అక్కడ ఏడే ఉంటాయి, ఇక్కడ ఎన్నో 700 రంగులు తెప్పించినట్టున్నారు. ఆ స్త్రీలందరికి కూడా మా అభినందనలు. ఇది మాకు చేతనైనట్టుగా మా జడ్జిమెంట్ ఇచ్చాము. అందరూ కూడా సంతృప్తి చెందుతారని అనుకుంటున్నాము. సో ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసామండి. అండ్ మరికొద్దిసేపట్లో ఎవరు విన్ అవబోతున్నారు,
సో మొదటి బహుమతి ఎవరికి, సెకండ్ బహుమతి ఎవరికి అనేది మరి కొద్దిసేపట్లో తేలిపోనుంది. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు, సురేష్ గారికి, న్యాయ నిర్ణేతలు, అత్యంత టఫ్ అండి. మీరందరూ అనుకుంటారు 2 గంటలు ముగ్గేయడం కష్టం, మా ఊరు నుంచి మా ఊరిలో గెలిచి ఇక్కడికి రావడం కష్టం అని. ఇక్కడున్న అందరిలో బీపీ మిషన్లు పెడితే వీళ్ళిద్దరికి బీపీ మిషన్లో 180 200 ఉంటుంది. అలాంటి న్యాయ నిర్ణేతలైన రత్నలక్ష్మి గారికి, రమాదేవి గారికి, వేదిక ముందున్న ముగ్గులు వేసిన మహిళా మనులందరికీ, వారికి సహకరిస్తూ వచ్చిన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. ఇక్కడ చూస్తే నక్షత్రాలే కిందకు వచ్చాయా అన్నంత అందంగా, చాలా సంస్కృతిని తెలియజేసే విధంగా. నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే, ఏ ముగ్గు దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏ జిల్లా నుంచి వచ్చారో మనం ఆ జిల్లా పేరు చూడకుండా చెప్పగలిగేంత అందంగా మీ జిల్లా ట్రెడిషన్ని కూడా, మీ ప్రాంతంలో ఉన్న ప్రత్యేకతని కూడా మీ ముగ్గు ద్వారా ప్రదర్శించడం అనేది ఖచ్చితంగా అభినందనీయం అండి. ఇంటి ముందు దేవతలని నెల రోజులకు ముందే ఆహ్వానం పలికే ఒక గొప్ప సంప్రదాయం మన తెలుగింట్లో ఉంది, అదే ముగ్గు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక ఇంకా నేను లేట్ చేస్తే ఇక్కడ పార్టిసిపేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బీపీ మీటర్ పగిలిపోతుంది అనుకుంటా. సో విజేతలు ఎవరు అనేది అనౌన్స్ చేసేస్తాను టైం వేస్ట్ చేయకుండా. ఇక్కడ కన్సలేషన్ బహుమతులు కూడా అందజేస్తాము. ఆ తర్వాత మీకు ఎవరు ఫైనల్కు వచ్చారు, గెలిచారు అనేది చెప్తాను. ఫస్ట్ 6గురికి సంతూర్ వారిచే 2000 రూపాయలు చొప్పున కన్సలేషన్ బహుమతుల్ని అందజేస్తున్నామండి. సెకండ్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అనేది తెలియజేస్తామండి ఇప్పుడు. సో 4గురిని సెలెక్ట్ చేయడం జరిగింది. సంతూర్ వారిచే ద్వితీయ బహుమతి 10,000 రూపాయలని అనౌన్స్ చేస్తున్నాము. సో వారు వచ్చి కోనసీమ నుంచి మల్లేశ్వరి గారు. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ సన్ఫీస్ట్ మామ్స్ మ్యాజిక్ బిస్కెట్స్ వారిచే మరో ద్వితీయ బహుమతి. సో చిత్తూరు నుంచి ఏ సునీత గారు, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ స్వస్తిక్ మసాలా వారిచే మరో ద్వితీయ బహుమతి 10,000 రూపాయలు ఈ వసంత గారు. భారత్వాసి అగరబత్తి వారిచే మరో ద్వితీయ బహుమతి 10,000 రూపాయలు తమిళనాడు నుంచి వచ్చిన కే భార్గవి గారు, కంగ్రాచులేషన్స్. సంతూర్ వారిచే ప్రథమ బహుమతి 30,000 రూపాయలు ఎవరికి వచ్చిందండి? రాజమండ్రి అనుకుంటున్నారా? ఎందుకు అట్లా అనుకుంటున్నారు? మేమైతే బాపట్ల అనుకుంటున్నామండి. టి నాగలక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అందంగా వేశారు ముగ్గులన్నీ కూడా. చాలా కష్టపడ్డారు, ఎంతో మందిని దాటుకొని ఈ స్టేజ్కి వచ్చారు. కంగ్రాచులేషన్స్. అండ్ మిగిలిన వాళ్ళందరికీ కూడా కన్సలేషన్ బహుమతులు ఉన్నాయండి 25 మందికి. ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. 6గురికి సంతూర్ వారిచే 2,000 రూపాయలు చొప్పున కన్సలేషన్ బహుమతులు. అలాగే 7గురికి సన్ఫీస్ట్ మామ్స్ బిస్కెట్స్ వారిచే 2,000 రూపాయలు చొప్పున కన్సలేషన్ బహుమతి. బాపట్ల నుంచి వచ్చిన నాగలక్ష్మి గారు మొదటి బహుమతి గెలుచుకున్నారండి. సో విజేత మనతో పాటే ఉన్నారు, వారితో మాట్లాడదాం. నాగలక్ష్మి గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? చాలా హ్యాపీగా ఉంది మ్యామ్. ఫస్ట్ నేను ముగ్గును చూసుకున్నాను అంతే. ఫస్ట్ నాదా కాదా అనేది నేను ముందు చూడలేదు.
ఫస్ట్ నేను ముగ్గు వేసానా లేదా, నేను టయానికి కంప్లీట్ చేశానా లేదా అనేదే చూసుకున్నాను సార్. అండ్ బాపట్లలో ఎంత మందిని 200 మంది, మేబీ 200 మందిని, 200 మంది ఎక్కువే ఉంటారు ఇంకా. సో 200 మంది పైనే వాళ్ళందరినీ నెట్టేసి వెనక్కి నెట్టి మీరు ఇక్కడికి ఫైనల్కి చేరుకున్నారు. అండ్ ఇక్కడ కూడా మొదటి బహుమతి గెలుచుకున్నారు. అవును మ్యామ్, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముగ్గు వేసిన దాంట్లోనే మెలికల ముగ్గు అంటారు కదా, ఫస్ట్ నేను అది ఎంచుకున్నాను. దాంట్లోనే మళ్ళీ థీమ్ కూడా రావాలి సంక్రాంతికి సంబంధించింది అని కూడా నేను చూపించాను. మళ్ళీ ప్లస్ నేను కొటేషన్స్ కొన్ని పెట్టాను మ్యామ్. అవేంటంటే అందరికీ తెలియదు కాబట్టి మామూలుగా నేను ముగ్గురికి సంబంధించి పెట్టలేదు, నేను అవుటర్ పెట్టాను. అందుకని కొంచెం అవేర్నెస్ కూడా తెలుస్తుంది కదా అని పెట్టాను మ్యామ్. దానికైతే మార్క్స్ ఉండవని తెలుసు నాకు. ఓన్లీ బయట అందరికీ తెలియాలి కదా ఫస్ట్ అని చెప్పి నేను పెట్టాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మరొకసారి కంగ్రాచులేషన్స్. 2వ బహుమతి గెలుచుకున్నారు. సో వసంత్ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది మేడం. గెస్ట్ చేశారా అసలు మీకు వస్తుందని? ఇంతమంది అందరూ బాగా వేశారు. అవును మేడం. సో అనుకున్నారా? అనుకోలేదు మేడం అసలు. నేను అక్కడనే ఫస్ట్ రావడం ఇదే అనుకున్నా మేడం. ఓకే, ఎంతమంది నుంచి పోటీ పడ్డారు అక్కడ కర్నూలు? అక్కడ 400 మెంబర్స్ ఉన్నారు. ఓకే. లాస్ట్ ఇయర్ కూడా 450 ఉన్నారు. సెకండ్ వచ్చింది అక్కడ మాంటేశ్వరి స్కూల్లో. ఈసారి ఫస్ట్ వచ్చింది మాంటేశ్వరిలో. ఓకే. సంక్రాంతి థీమ్ ఎంచుకున్నారా మీరు? అవును మేడం. ఓకే. ఎలా ఉంది మేడం? అందులో నవధాన్యాలు కూడా వేసినట్టున్నారు కదా. నైస్ అండి, చాలా బాగుంది. సో తమిళనాడు నుంచి గెలిచి ఇక్కడికి వచ్చారండి ఫైనల్స్కి భార్గవి గారు. అండ్ ఇక్కడ సెకండ్ బహుమతి గెలుచుకున్నారు. భార్గవి గారు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం? లాస్ట్ టైం ఫస్ట్ వచ్చాము ఇక్కడ. ఓకే. ఎప్పుడు ఇది థర్డ్ టైం. ఫస్ట్ టైం సెకండ్ అండ్ సెకండ్ టైం ఫస్ట్ అండ్ థర్డ్ టైం సెకండ్. చాలా హ్యాపీ. ప్రతిసారి గెలుచుకొని వెళ్తున్నారు అన్నమాట మీరు. ఓహో నైస్. సో ఏం థీమ్ తీసుకున్నారు మీరు? చుక్కల ముగ్గులు అండ్ సంక్రాంతి అంటే గుర్తొచ్చే అమ్మవారు కానివ్వండి, భోగి మంటలు, చెరుకులు అన్నీ ఎవ్రీథింగ్. మధ్యలో రథం వేశారు. ఓకే నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి, కంగ్రాచులేషన్స్ మరొకసారి. చిత్తూరు నుంచి వచ్చిన సునీత గారు 2వ బహుమతి గెలుచుకున్నారండి. సో ఏం థీమ్ తీసుకున్నారు మీరు? నేనేం తిన్నంటే మెలకల ముగ్గు మన ఆచారాలు, నెమలి అన్న కొత్త స్కీమ్తో ఒక న్యాచురల్ ఆర్ట్ పరంగా కూడా ఉంటుందని ఆ స్కీమ్ తీసుకున్నాను. ఓకే. సో కలర్స్ కూడా చాలా ఎక్కువ యూజ్ చేస్తున్నట్టున్నారు. కోనసీమ నుంచి వచ్చిన మల్లీశ్వరి గారు సెకండ్ బహుమతి గెలుచుకున్నారండి. కంగ్రాచులేషన్స్ మల్లీశ్వరి గారు. ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం మా ఊర్లో ఫస్టే వస్తాను అమలాపురంలో. ఈసారి అయితే సెకండ్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. ఓకే. సో థీమ్ ఏం తీసుకున్నారు మీరు? మేమండి అదే సంక్రాంతికి సంబంధించి గొబ్బెళ్ళు, మన నవధాన్యాలు, రైతులు చేసినవన్నీ, ప్రాపల తీర్థం, గాలిపటాలు, హరిదాసులు, చుక్కలతో అయితే బాగా వస్తుంది కానీ చుక్కలతో ట్రై చేశాను అనమాట అండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ సంయుక్తంగా నిర్వహించిన సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు ఆంధ్రప్రదేశ్లో ఎంతో అట్టహాసంగా జరిగాయి. సో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. చాలా అందమైన ముగ్గులు వేశారు, ఫైనల్గా గెలుచుకున్నారు. సో దీనికి సంబంధించి ఇది ఆంధ్రప్రదేశ్లో ముత్యాల ముగ్గుల పోటీలు.